ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఆయన అంటే యేసుక్రీస్తు వారండి. మరి యేసుక్రీస్తు వారి ఎదుట ఏమి ఉంచబడింది అంటే, ప్రియమైన వల్లరా, ఆనందం అనేది ఉందండి. ఆ ఆనందాన్ని పొందుకోవటానికి యేసుక్రీస్తు వారు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు. తన ఎదుట ఉన్న ఆ యొక్క సిలువ శ్రమను సహించారు. ఆ అవమానమును నిర్లక్ష్యపెట్టి సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. అంటే చూడండి, సింహాసనం మీద జయించిన వారు మాత్రమే ఉండగలుగుతారు. కాబట్టి యేసుక్రీస్తు వారు విజయము చూచి ఉన్నారు. కాబట్టి విజయ పతాకాన్ని ఆయన ఎగరవేసి ఉన్నారు. ఇక్కడ మనము ఈ వాక్యాన్ని బట్టి మనమేం నేర్చుకుందాం అంటే, మన ఎదుట ఉంచబడిన ఆనందం ఉంది, దాని కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టాలి. యేసుక్రీస్తు వారు ఎంతో ఘోరమైన అవమానానికి ఆయన గురై ఉన్నాడు. అయినా ఆ అవమానం అంతటిని కూడా ఆయన భరించాడండి. అవమానమును భరించుకున్నాడు. అంటే లెక్కలోకి తీసుకోవాలా, నేను దేవుని కుమారుణ్ణి కదా, నన్ను అవమానపరుస్తారా? అసలు తన ముందున్న ఆనందాన్నే దృష్టిలో పెట్టుకున్నాడు, కానీ అవమానాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. కాబట్టి దానిని నిర్లక్ష్య పెట్టాడు. ఉదాహరణగా చెప్పాలంటే, మరి చాలామందికి ఎన్నో రీతులుగా అవమానం అనేది కలుగుతూ ఉంటుంది. ఆ అవమానాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టాలి. అలా ఉంటేనే దేవునిలో ఘనమైన బహుమానాలు పొందుకోగలుగుతాం. అలాగే తనకున్న శ్రమను సహించాడు. ఎందుకంటే ఆనందం అనేది ఉన్నది కాబట్టి ఆ ఆనందము కొరకే తను సిద్ధపడ్డాడు తప్ప ఆ శ్రమను సహించుకున్నాడు, భరించుకున్నాడు. ప్రియమైన వల్లరా, కాబట్టి సిలువ సహనం అనేది మనం పొందుకోవాలి. యేసుక్రీస్తు వారి వంటి మనస్సును కలిగి ఉండండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా అవమానము నిర్లక్ష్య పెట్టాలి, ఆ యొక్క సిలువను సహించేవారిగా ఉండాలి. ప్రియమైన వల్లరా, ఎప్పుడైతే సహిస్తామో ఎన్నో విజయాలు చూడగలుగుతాం, ఎన్నో ఆనందాలు పొందగలుగుతాం. కావున ప్రతిదాన్ని మనం పట్టుకుంటా ఉన్నాం అనుకోండి, ఏమీ కూడా పొందలేం. యేసుక్రీస్తు వారు తన ముందున్న ఏదైతే ఉందో దాని కొరకు ముందుకు కొనసాగి ఉన్నాడు. మధ్యలో ఎన్ని వచ్చినా వాటిని పట్టించుకోలేదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.